బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి రావాలని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరిన విషయం మనకు తెలిసిందే. ఇక రైతులకు ఎవరు ఏం చేశారనే దానిపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రిపేర్ అయి రావాలన్నారు కేటీఆర్. ఇక కేటీఆర్తో చర్చకు రేవంత్ రెడ్డి అవసరం లేదు, తామే వస్తామని కాంగ్రెస్ లీడర్లు ప్రతి సవాల్ విసిరారు. దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని తెలంగాణ మంత్రులు సవాల్ చేశారు. అయితే ఇప్పటికే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేరుతో ఉదయం 11 గంటలకు రెంట్కు తీసుకున్నారు. తెలంగాణ భవన్కు కేటీఆర్ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నేతలు కూడా రానున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వెళ్లనున్నారు. తమ సవాల్కు భయపడే సీఎం రేవంత్ హస్తిన పర్యటనకు వెళ్లారని బీఆర్ఎస్ నేతలు సెటైర్స్ వేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ సవాళ్లతో ఉత్కంఠ వాతావరణం కొనసాగుతోంది. ఇక సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి డీటెయిల్స్ మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే, కాంగ్రెస్కు సంబంధించి ఎవరైనా లీడర్స్ వచ్చేటువంటి అవకాశం ఉందా? అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? జోస్నా, ఏదైతే కేటీఆర్ సవాల్ విసిరిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి రావాలంటూ కూడా ఆయన సవాల్ విసరడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటన ఉన్నారు. మరోవైపు ఏదైతే కేటీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రెస్ క్లబ్ వద్దకు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు అయితే రావడం జరిగింది. ఇప్పటికే పల్లె రవితో పాటు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కూడా ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో అంటే 11 గంటలకి వాస్తవానికి ఏదైతే శ్రీనివాస్ గౌడ్ ఆయన ప్రెస్ మీట్ కి అంటే గంట సేపు ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ కోసం అయితే ఆయన తీసుకోవడం జరిగింది. అంటే 11 నుంచి 12 వరకు కూడా ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ తో పాటు బీఆర్ఎస్ శ్రేణులు అన్ని కూడా రాబోతున్నాయి. మరోవైపు ఇక్కడికి కాంగ్రెస్ శ్రేణులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఏ క్షణమైనా కాంగ్రెస్ శ్రేణులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. మరోవైపు 12 వరకు కూడా కేటీఆర్ కూడా ఇప్పటికే అక్కడికైతే చేరుకోవడం జరిగింది, భవన్ కి చేరుకోవడం జరిగింది. కాబట్టి అక్కడి నుంచి నేరుగా ఎమ్మెల్యేలు కేటీఆర్ అందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందుకని ముందస్తుగానే పోలీసులు అన్ని కూడా బందోబస్తు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. 11 గంటలకు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. కాబట్టి 11:30 కల్లా కేటీఆర్ తదితర నేతలందరూ కూడా ఇక్కడికైతే రాబోతున్నారు. ఏదేమైనా కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇక్కడ భారీగా పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. జోస్నా, రైట్ ఆర్కే, చూడాలి మరి 11 గంటలకు ప్రెస్ క్లబ్లో రైతులకు సంబంధించి బీఆర్ఎస్ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసింది అన్నదానిపై చర్చకు రావాలి అని చెప్పేసి కేటీఆర్ సవాల్ విసిరారు. సో మరి ఆ 11 గంటలకు కాంగ్రెస్కు సంబంధించి ఎవరైనా లీడర్స్ వస్తారా? మరోవైపు కాంగ్రెస్ లీడర్స్ చేసినటువంటిది అసెంబ్లీకి చర్చకు రావాలి అని చెప్పేసి వాళ్ళు సవాల్ విసిరినటువంటి క్రమంలో చూద్దాం ఏం జరుగుతుందో.